నీ పక్కన వాళ్ళ కోసం కాదు, లేదా మీ అమ్మ కోసం కాదు, మీ నాన్న కోసం కాదు, నీ పర్సనల్ నీ కోసం. పరలోకంలో నా కోసం ధనాన్ని కూర్చోవడం అంటే భూమి మీద మనము బ్యాంక్ లో పెట్టుకోవడానికి ఆ మనము ఒకళ్ళ పర్మిషన్ తీసుకుంటామా? సేమ్ నీ కింగ్డమ్ లో హెవెన్ లో కూడా అదే దేవుడు చెప్తున్నాడు. పరలోకంలో నీ కోసం, నీ కోసం దేవుడు ఇట్లా చెప్పలే. పరలోకంలో నా కోసం మీరు ధనాన్ని సమకూర్చండి అని చెప్పలే దేవుడు. నీ కోసం ధనాన్ని సమకూర్చండి. ఎందుకంటే అక్కడ తుప్పు ఉండదు, దొంగలు ఉండదు. ఇక్కడంటే మనకి మనీ ఎక్కువైపోతే కూడా మనకి భయమే. దాని కింగ్డమ్ అనేది అది ఇంక్రీజ్ అవుద్ది. అది నిండిపోయింది అనుకో ఇంకొక బ్యాంక్ రిలీజ్ అవుద్ది. అది నిండింది అనుకో ఇంకొకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకుంటాయి ఇన్ని కార్డ్స్ ఉంటాయి మనకి. ఈ బ్యాంకుది, ఆ బ్యాంకుది, ఈ బ్యాంకుది, ఈ బ్యాంకు, ఇన్ని కార్డ్స్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ మన అకౌంట్స్. అట్లనే హెవెన్ లో కూడా నీకు రకరకాల కార్డ్స్ ఉండాలి అని యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను నీ మీద. ఇదేమో హీలింగ్ కార్డ్. ఈ కార్డు కనుక నువ్వు దాన్ని ఆపరేట్ చేస్తే నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ నీ కోసం హీలింగ్ రిలీజ్ అవుతుంది. హీలింగ్ వస్తుంది బయటికి. ఎందుకంటే కార్డ్ పెట్టినప్పుడు మనీ బయటికి రావాల్సిందే. కార్డ్ పెట్టినప్పుడు నువ్వు అనుకున్న మనీ నీ యొక్క పిల్లలకో లేదా నీ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఇంకొక కార్డు, ఆ కార్డు పెట్టినప్పుడు ఖచ్చితంగా అది నీకు తిరిగి రావాల్సిందే. అట్లా నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ అంటే అన్ని కార్డ్స్ పెట్టుకో. అందుకని యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. అంటే నువ్వు కార్డును పంపిస్తున్నావు. నేను నేచురల్ గా అయితే ఏం చేస్తున్నా, నాకు మనీ కావాలంటే నేను పోయి నా ఏటీఎం తీసి ఆ కార్డు పట్టుకొని పోయి అక్కడికి పోయి అది ఆపరేట్ చేసి డబ్బులు తీసి. కానీ హెవెన్ బ్యాంక్ అన్నప్పుడు మరి దానికి కూడా ఏటీఎం ఉండాలి కదా. అందుకని యేసు నామములో నా మనీని నేను రిలీజ్ చేస్తున్నా. అంటే ఈ మాటలో ఏమవుతుందంటే ఒక కార్డు లాగా పోయి నా హెవెన్ బ్యాంక్ లో అది ఆపరేట్ చేసి లాగేస్తుంది, బయటకు వస్తాయి. అప్పుడు మనీ నాకు ఎంత కావాలో అంత నా దగ్గరికి వస్తాయి. ఇది కనబడని బ్లెస్సింగ్, కనబడనటువంటి ఆపరేషన్, కనబడనటువంటి ఏటీఎం. ఇది యేసు నామములో నా హెల్త్ ని రిలీజ్ చేస్తున్నా. అంటే హెల్త్ అనే కార్డ్ వెళ్ళింది, హెల్త్ అనే డెబిట్ కార్డ్ వెళ్ళి ఆపరేట్ చేస్తుంది. యేసు నామములో అది నా దగ్గరకు వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. అది ఓపెన్ అవుతుంది. కింగ్డమ్ లో హెల్త్ నీ దగ్గరకు వస్తుంది. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ హెవెన్ వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు అట్లనే అక్కడ బ్యాంక్స్ ఉండి అక్కడ బ్యాంక్ మీద పేర్లు ఉన్నప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయాడంట. అదే భూమి మీద ఉన్నది కానీ హెవెన్ లో కూడా ఏంది ఇట్లా? భూమి మీద ఉన్నదే హెవెన్ లో ఉన్నది. ఆపరేషన్ ఇక్కడ నువ్వు ఏ ఆపరేట్ చేస్తే అక్కడ అదే ఆపరేషన్. కాకపోతే ఇక్కడ నీ నేచురల్ గా నువ్వు చేస్తుంటే అక్కడ దేవుని పవర్ తోటి అక్కడ అవుతుంది. కానీ సూపర్ న్యాచురల్ గా యేసు నామములో ఏంజెల్ తోటి నేను మాట్లాడుతున్నా. ఏంజెల్ యేసు నామములో నా కోసం మనీ తెమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నా. అప్పుడు ఏంజెల్ ఏం చేస్తుందంటే గబగబా వెళ్ళి నువ్వు ఇక్కడ ఎవరితో చెప్తున్నావో వాళ్ళు తెచ్చినట్లు నీకు ఆ స్పిరిచువల్ రంగంలో ఆ ఏంజెల్ వెళ్ళి నీకోసం నీకు కావాల్సిన దాన్ని తీసుకొని వచ్చి. అందుకని ప్రతి దాన్ని కూడా విశ్వాసంతో. అందుకనే నేను చెప్తున్నా, నీ ఎంటీ లైఫ్, నీ ఎంటీ డ్రీము, నీ ఎంటీ ఏదైతే ఉన్నదో అది నిండిపోయిందంటే కొత్తది మళ్ళా ఎంటీగా పెట్టుకో. మళ్ళీ ఎంటీ వైపు చూడు. ఎందుకంటే అదంతా నింపబడడానికి యేసు నామములో దాన్ని రూల్ చేసే అధికారం నీకు మాత్రమే ఉన్నది. మంచి వాటిని అయితే ఇచ్చాడు లాభాలు, కానీ అందులో నుంచి ఆయనకు రావాల్సిన పొడలను మాత్రం ఆపిండా. ఆ పొడలను ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన యొక్క పర్సనల్ ప్రపంచంలో ఆయన పెట్టుకున్నాడు. నాకు ఇది ఏది జీతమో అదే నాకు ఇక్కడ రాబోతుంది. లేకుండా అసలు ఏం లేదు అక్కడ. అసలు ఏం లేదని ఎట్లా వచ్చింది? అసలు పొడలేదు, మచ్చలేదు. అసలు పిచ్చి అన్ని మంచి మంచి అందమైన ఇస్తే లాభాన్ని అనుకోని ఉంటాడు కదా. ఏదో ఈ అందమైనవిగా నా కోసం యాకోబుకి ఎందుకు ఇచ్చాడు? అసలు యాకోబులో దైవిక తెలివి ఉన్నదని చూస్తున్నాడు లాభాను. విజ్డమ్ అన్నది పవర్ఫుల్ గా ఉన్నదని తెలిసి. అంటే నీ లైఫ్ లోకి ఏదైనా వచ్చిందంటే ఎనిమికి తెలుసు నీకంటే ముందుగా ఎనిమికి తెలుసు. నువ్వు దీన్ని కొలాప్స్ అన్నా చేస్తావు, లేకపోతే హై పీక్స్ లో కన్నా నువ్వు వెళ్తావు. అయితే కనుక నువ్వు వెళ్ళిపోతావు. ఇక అర్థమైనప్పుడు ఇక అక్కడే ఉండి వణుకుతా ఉంటావు. కానీ యాకోబు తెలుసు, ఇట్లాంటి ఎన్నో నన్ను వణికిచ్చినా నేను వనకుండా ఇక్కడ దాకా వచ్చిన. మా నాన్న దగ్గర నుంచే నేను తప్పించుకున్నా. దేవునితోటి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న, డైరెక్ట్ మాట్లాడే నా తండ్రి దగ్గరనే నేను మ్యానిపులేట్ చేసి నా బ్లెస్సింగ్ లాక్కొని వచ్చిన. అందుకే ఆ మంచిదాన్ని కనపడినా యాకోబుకి అర్థమవుతుంది ఇది మంచిగా ఉన్నది, కానీ నాకైతే ఇది
ఇది పొడలు ఉన్నట్లే కనిపిస్తుంది, చూడడానికి ఇది మంచిగా ఉన్నది కానీ నాకు మాత్రం అది నాదే అనిపిస్తుంది. ఇవన్నీ నావే అనిపిస్తున్నాయి నాకు. తర్వాత అవి అట్లా వాటికి పిల్లలకి జన్మనిచ్చిన ప్రతి దాన్ని చూసినప్పుడు కూడా అన్ని మచ్చలే, అన్ని మచ్చలే, అన్ని మచ్చలే. మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే మంచిగా ఉన్నాయి, అవి జన్మనిచ్చినవన్నీ కూడా మచ్చలే. అరే తీస్తా అంటే వస్తున్నాయి, తీస్తా అంటే వస్తున్నాయి, తీస్తా అంటే వస్తున్నాయి, నిండిపోతుంది. అర్థమైంది యాకోబుకి, లాబాను నువ్వు నీ యొక్క మందను నా దగ్గర ఉన్నదన్న అప్పుడే నీకు అర్థం కావాలి అవి నీవి కావు, అవి నావి అని. దేవుడు భూమి మీద నీకు సమస్తమైన వాటి మీద అధికారాన్ని ఇచ్చినాడు అన్నప్పుడే నీకు అర్థం కావాలి అవన్నీ నావే. అందుకోసమనే దేవుని దగ్గరికి పోకముందే ఒక పట్టు పట్టాలని. ఎంతకాలం ఇంకా ఈ అనారోగ్యం, ఎంతకాలం ఇంకా ఇది అది నువ్వు లేస్తే తప్ప వాడు డౌన్ అవ్వడు. లేకపోతే ఎంతకాలం అంటే వాడు కూడా అన్న ఎంతకాలం అని వాడు కూడా అట్లనే అంటాడు. నువ్వు ఒకసారి లేచి వాడిని నీ కాళ్ళ కింద పెడితే తప్ప వాడు సైలెంట్ అవ్వడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు, మృతులను సజీవులనుగా చేయువాడు. ఎవరో తెలుసా, ఎవరో కాదు, మరెవరో కాదు. ఎస్, నీ లోపల ఉండి నిన్ను ఎవ్రీడే గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ, నీ యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేస్తూ, నీ ఫెయిత్ ని సూపర్ న్యాచురల్ గా మేనిఫెస్ట్ చేస్తూ నిన్ను నెక్స్ట్ హై లెవెల్ లోనికి తీసుకొని వెళ్ళడానికి నీ లోపల ఒక సింహాసనం చేసుకొని అక్కడ కూర్చున్నాడు చూడు. అయినే అసలైందే యాకోబు లోపల ఉన్నప్పుడు. లాభాలు ఎంత దూరంలో పెడితే నాకేంది, నువ్వు నాకు చెడ్డ వాటిని ఇచ్చినా నేను నా వాటిగా నేను చేసుకుంటాను. అందుకని ఎలీషా ఆయన దగ్గర ఉన్న శిష్యులు అంతా వంట చేసి లాస్ట్ కు వాళ్ళు ఏం చేశారు, అంత బాగానే చేశారు కానీ లాస్ట్ వచ్చేసరికి ఏమైంది, వంట అంత కష్టపడి చేసరికి దైవజనుడ కుండలో విషయం ఉన్నది. అరే ఇంతగానో కష్టపడి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి వంట చేసి లాస్ట్ కి ఏం చేశారు, వీళ్ళు విషాన్ని పెట్టారు. అయితే ఆ విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ చెప్పాడు కదా, ఏది నీకు ఎంత మాత్రము హాని కలగదు అని. ఆ విషయాన్ని అదే తిన్నారు వాళ్ళ తర్వాత. అంటే వాళ్ళ కోసం అది మంచిగా అయిపోయింది. నీ లైఫ్ అనేది నా పిల్లలారా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పవర్ తోటి అది ఒక రాకెట్ లాగా దూసుకొని వెళ్ళాలి. దానికి ఆ పవర్ నీకు ఇచ్చే కొద్దీ నువ్వు ముందుకు దూసుకొని వెళ్ళాలి. ఇది ఎట్లా సాధ్యం చూడండి. జీసస్ క్రైస్ట్ అన్ని అద్భుతాలు చేస్తుంటే పక్క నుండి వీళ్ళందరూ, పక్కనున్న పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అరే ఇదంతా బాగానే చేస్తుండే కానీ ఎట్లా సాధ్యం అసలు ఈయనకి? 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న ఆ వ్యక్తిని ఎన్నిసార్లు అడిగారు వాళ్ళు? ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. నీకు నిజంగా పుట్టుకతోటే లేవా, పుట్టుకతోటే నువ్వు నడవలేవా, పుట్టుకతోటే నీకు కళ్ళు లేవా, పుట్టుకతోటే నీకు మాటలు లేవా? దేవుడు హీల్ చేసిన వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ పని ఏంటంటే, ఒక పక్కన వాళ్ళకి భయం వేస్తుంది కానీ ఒక పక్కన దాన్ని ఒప్పుకోవట్లేదు. దయ్యం ఒప్పుకుంటదా? దేవుడు పవర్ అని దయ్యము ఒప్పుకోదు కానీ భయం. అందుకనే దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టప్పుడు అప్పుడే ఎందుకు వచ్చినావు నువ్వు అంటే, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడన్న సంగతి దయ్యానికి తెలుసు. అప్పుడే వచ్చిందండి ఈ టైము, మా టైం అప్పుడే అయిపోయిందా అంటే, నువ్వు వచ్చేంత వరకన్నా ఏదో ఇక్కడ అట్లా బ్రతుకుతావు. ఎందుకంటే మా గమ్యం ఏంటో మాకు తెలుసు. నిజంగా దేవుడు సాతాను మెరుపు వలె పైనుంచి కింద పడుతూ నేను చూసి తిని అనగానే దేవుడు ఏమంటున్నాడు అంటే, వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి, భూమి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చా, అపవాది మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చా, సమస్త ఆ పవర్ మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చా. అంటే సాతాను మెరుపు వలె పైనుంచి కింద పడింది అంటే, ఇక్కడ ఉన్నది నా బిడ్డలకు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ముందుగానే నా పవర్ని ఇచ్చేసా. సమస్త అధికారాన్ని దేవుడికి ఇచ్చాడు. వాటిని నువ్వు కాల్ చేయి, లేనివి ఉన్నట్టుగా కాల్ చేయి. నీ పితరుడైన యాకోబుకి పాసిబుల్ అయింది, దాన్ని కాల్ చేయి. ఏ శ్రమలో నేను పిలుస్తున్నా, ఏ శ్రమలో నేను ఆజ్ఞాపిస్తున్నా, నా పవర్ ని, నా బ్లెస్సింగ్ ని, నా ఫైనాన్షియల్ అనైంటింగ్ ని ఏ శ్రమలో నేను ఓపెన్ చేస్తున్నా. హెవెన్స్ నా కోసం ఓపెన్ అవుతున్నాయి, బ్లెస్సింగ్స్ నా కోసం రిలీజ్ అవుతున్నాయి, ఏంజల్స్ మోతున్నారు నా కోసం, దిగొస్తున్నారు నా కోసం, ఫైనాన్షియల్ మిరకల్స్ ని తీసుకొని వస్తున్నారు, నా బ్యాంక్స్ ని బ్లెస్ చేస్తున్నా. ఏ శ్రమలో నా బ్యాంక్స్ ని బ్లెస్ చేస్తున్నా, అవి నిండిపోతున్నాయి, మనీతో అది నిండిపోతున్నాయి, నా అకౌంట్స్ అన్ని ఫుల్ ప్యాక్ అవుతున్నాయి. నేను డిక్లేర్ చేస్తున్నా, నా దేవుని యొక్క నామంలో నేను రిలీజ్ చేస్తున్నా, మనీ నా కోసం పని చేస్తుంది, మనీ నా కోసం క్రియేట్ అవుతుంది, మనీ నా కోసం నా బ్యాంక్స్ లో నింపబడుతుంది. బ్లెస్ అవుతున్నా, నేను బ్లెస్ అవుతున్నా. నా కోసం తయారు చేసిన మనీ నా కోసం ఏ శ్రమంలో నా దగ్గరికి రావాల్సిందే.
నా ఆమేన్. సంబంధించింది అది నాదే.